చంద్రబాబు గారు అయితే మా రాజధాని రైతులు గోడు పట్టించుకోవయా బాబు, మీకు చెప్పదగిన వాళ్ళం కాదు మేము. మమ్మల్ని ఆ రోడ్డు మీద పడేశారు 10 ఏళ్ల నాడు. 10 సంవత్సరాలు అయింది మమ్మల్ని రోడ్డు మీద పడేసి. మేము తింటున్నామో తింటలేదో మాకు తెలుసు, భగవంతుడు తెలుసు. మీకేం తెలుస్తుంది? వాళ్ళ పిల్లల బళ్ళులో జారవాలంటే ఒక్కొక్కళ్ళ కళ్ళెమ్మ నీళ్ళు తిరుగుతున్నాయి. నోట్ల మీద నోట్లు రాసి వడ్డీల మీద వడ్డీలు తీసుకొచ్చి పిల్లలు చదివాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి కౌళ్ళు ఇస్తా ఉన్నారు, ఇంతవరకు కౌళ్ళు ఇవ్వలేదు. మరి మాకు ఎటువంటి సదుపాయాలు లేవు మా రాజధాని రైతులకి. మరి మేమంతా ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులమే మేము. మరి మేమేం చేయాలి అలా? మా ఏమో ఎక్కిన ఎక్కడంతో నువ్వు ఎక్కిన ఎక్కడంతో పొలం ఏమోగానే అడగలు 10 అడగలు రద్దు చేసేశారు. మాకు లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. లోన్లో మహాప్రభు అంటే మా రైతులు వస్తేనేమో ఏమడిగారు మీరు? మున్సిపాలిటీ కావాలా, మహానగరం కావాలని అడిగారు. ఈడ మహానగరం కావాలి, తినడానికి కూడలేదు మాకు. మహానగరం అట్ట తగలబెట్టి ఉంచు, మాకు తినడానికి కూడలేదండి. ముగ్గురు మేము ఆ కూడి తినే ఏర్పాటు చేయండి. మాకు మీకేం అర్థం కావట్లా, మీకు అర్థమేం కావట్లా ప్రజలు పడే ఇబ్బందులు. ప్లాట్లన్నా డెవలప్ చేసి ఇస్తే మేము కూరిపాకలన్నా వేసుకొని ఆ లోన్లన్నా తీసుకుంటాం కొద్దిగా. మరి అట్టా ఎవరో ఆ ప్లాట్లు డెవలప్ చేయరు, దానికి దారులు లేవు, డంకలు లేవు. మళ్ళీ మీరేమో ఇంకా 40,000 ఎకరం తీసుకుంటాం, 50,000 ఎకరం తీసుకుంటాం. అయ్యా మహానుభావ, 11 ఏళ్ళ నాడు తీసుకున్నావు ఇది. దీన్ని డెవలప్ చేసి ఎవరు అద్దురాళ్ళ వాళ్ళకి వేసి నువ్వు 44 ఎకరాలు కాకపోతే 40 లక్షల ఎకరాలు తీసుకో, ఎవరికి ఇబ్బంది లేదు. ఎటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున లేవు.